యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వాగతం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలను పరిశీలిస్తున్నాం. గత 2 తరగతుల్లో జకర్యాను గూర్చి వింటూ ఉన్నాం. ప్రవక్త అయిన జకర్యా అదృశ్యమైన వాటిని చూడాలని చక్కని సందేశాలిచ్చాడు. మొదటి 6 అధ్యాయాల్లో 8 సార్లు అదృశ్యమైన వాటిని గూర్చి ప్రవచించాడు. మొదటిగా దృశ్యమైన సమస్యలు, వాటి వలన కలిగిన నిరాశను గురించి వివరించాడు. ఈ సమస్య వారి భయాలకు కారణమైంది. దృశ్యమైన ఈ సమస్యను వివరించిన తర్వాత తెరను తీసి సర్వశక్తిగల దేవుని ప్రత్యక్షతను గూర్చి విశదపరిచాడు. ఈ గ్రంథములోని 14 అధ్యాయాల్లో 53 సార్లు సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామమును గ్రంథకర్త వాడాడు. ఆశ్చర్యమైన కార్యాల ద్వారా సమస్యలను పరిష్కరించి పరిపక్వ దశకు మనల్ని నడిపించుటయే శక్తిగల దేవుని ఉద్దేశ్యం. దేవుని గూర్చిన ప్రత్యక్షతలను 8 సార్లు బయలుపరిచాడు. గనుక ఈ గ్రంథానికి ఎప్పటి ప్రత్యక్షతలు అను పేరు పెట్టవచ్చు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను ప్రవచించిన ప్రవక్తలు తెరను తొలగించి దేవుడిప్పుడు ఏమి చేయుచున్నాడో, కడవరి కాలమందు ఏమి జరిగించనై ఉన్నాడో తెలియజేశారు. మన జీవితంలో ప్రస్తుతం దేవుడు ఏమి జరిగిస్తున్నాడో ఆ విషయాలను తెర తీసివేసినట్టుగా జకర్యా కనుపరిచాడు. గత తరగతిలో అదృశ్యమైన వాటిని చూచుట అని ఎంతో ప్రాముఖ్యమైన సూత్రం మనం నేర్చుకున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసపు అధ్యాయం. ఈ అధ్యాయము మొదటి వచనములో విశ్వాసం యొక్క వివరణ ఇవ్వబడింది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యొన్నవనుటకు రుజువునై ఉన్నది. యోహాను సువార్త 20వ అధ్యాయములో ప్రభు పునరుత్థానుడైన తర్వాత మిగిలిన అపోస్తలులకు కనిపించాడని సందేహి అయిన తోమా విన్నాడు. నా వ్రేలు ఆయన చేతుల మేకుల గురుతులలో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని తోమా అన్నాడు. 8 దినాలైన పిదప ప్రభు వారికి కనబడి తోమాను చూచి, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి, నీ వ్రేలు చాచి నా చేతులు చూడుమని చెప్పినప్పుడు తోమా సాగిలపడి, నా దేవా, నా ప్రభువా అనెను. అప్పుడు యేసు, తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పారు. విశ్వాసమనగా అదృశ్యమైన వాటిని చూడగలుగుట. దేవుడు అదృశ్యమైనవాడు గనుక దేవుని యందు నమ్మికే ఉండాలంటే నీవు విశ్వసించాలి. విశ్వాసము దేవుడనుగ్రహించు వరమని లేఖనం చెబుతుంది. విశ్వాసము ద్వారా అదృశ్యుడైన దేవునిని నీవు, నేను చూడగలం. అధైర్యంగా ఉన్న యోధా ప్రజలు అదృశ్యమైన విషయాలను చూడాలని జకర్యా ప్రకటించాడు. ఆపదల్లో, సమస్యల్లో ఉన్నవారు సహజంగా చూడగలిగేది వారికున్న పరిస్థితులనే. అలాంటి స్థితిలో ఉన్న ప్రజలకు హగ్గయి కూడా అదే సమయంలో దేవుని సందేశాన్ని వినిపించాడు. కోరెష్ రాజుచే అనుమతి పొంది తిరిగి వచ్చిన 50,000 మంది దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. బబులోనీయులు దండెత్తు వచ్చినప్పుడు యోధా రాజ్యములోని జనసంఖ్య 20 లక్షలకు పైగా ఉంది. వారిలో అప్పటికి యుద్ధం చేయగలవారు 6 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడైతే వారికి సైన్యము లేదు, ఆయుధాలు లేవు, రాజ్యము లేదు, జాతీయ జెండా లేదు. వారి చుట్టూనున్న శత్రువులతో భయముతో బ్రతుకుతున్నారు. తిరిగి వచ్చిన వారు దేవాలయం నిర్మించాలి. దేవాలయాన్ని నిర్మించాలని హగ్గై ప్రకటించగా ధైర్యంగా ఉండి దేవాలయమును పూర్తి చేయాలని జకర్యా ప్రకటించాడు. దైవ దర్శనం లేని ఎడల దేవుని ప్రజలు ధైర్యంగా ఉండలేరు. ధైర్యము కలిగి మనం పనిచేయాలంటే దేవుని ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని ఆలోచనను మనం ఎరిగి ఉండాలి. వారు దేవుని గూర్చిన దర్శనము గలవారై ఉండాలని జకర్యా ప్రకటించాడు. ఒక్కొక్క పని చేయుటకు ఒక్కొక్క విధమైన శక్తి అవసరం. వాక్యాన్ని ప్రకటించడానికి
కావలసిన శక్తి వేరు, ఒక తల్లిగా ఉండి కుటుంబాన్ని చక్కదిద్దడానికి అవసరమైన శక్తి వేరు, యవనస్తుల మధ్య పరిచర్య చేయుటకు అవసరమైన శక్తి వేరు, లోపల వెలుపల సమస్యలున్న దేవాలయాన్ని నిర్మించాలని దేవుని ప్రజలను పురుకొల్పుటకు అవసరమైన శక్తి వేరు. దేవుని వైపు చూచుట ద్వారా ప్రజలు బలపడి బలంగా పనిచేయగలరని జకరియా ప్రకటించి ఉన్నాడు. వారి పక్షాన బలవంతుడైన దేవుడు పనిచేయుచున్నాడు అను గ్రహింపు కలిగి ఉంటేనే వారు ధైర్యంగా ఉండగలరు. నీవేమై ఉన్నావో అను దానిని బట్టి నీ క్రియలు ఉండును. నీ దేహానికి దీపము నీ కన్నని యేసుప్రభు బోధించారు. నీవేమి చూస్తున్నావో దాన్ని బట్టి నీ దేహము చీకటిమయమో వెలుగుమయమో కాగలదు. నీ ఉద్దేశమేమి, నీ కన్ను ఆలోచనలేమి, నీవేళ చూస్తున్నావు అను విషయాలపై ఆధారపడి నీ దృష్టి ఉంటుంది. దేవుడి ప్రవక్తలను పలుమార్లు ఈ విధంగా ప్రశ్నించాడు. జకరియా, నీవేమి చూస్తున్నావు అని. ప్రవక్తలు దేవుని చూచి వారు చూచిన సంగతులను మనకు ప్రకటించారు. నలిగిపోయిన జీవితము, పడిపోయిన యెరూషలేము మధ్యనున్న దేవాలయమును వారు నిర్మించుటకు చూడవలసింది దేవుని వైపు. అందుకే దేవుడు జకరియాను నియమించాడు. జకరియా దేవుని ప్రజలకు ప్రకటించిన సందేశం ఏమనగా, మీరేమి చూస్తున్నారో దానినే మీరు పొందుతారు. ఆత్మీయ జీవితంలో కూడా ఈ సంగతి నిజమే. నీవేమి చూస్తున్నావో, ఎలా చూస్తున్నావో అవే నీవు పొందుతావు. ఉన్నవాడు, కాపాడువాడు, మహోపకారి అయిన దేవుని నీవు చూడని ఎడల నీవు నీపై ఆధారపడి నిస్సహాయంగాను నిరాశలోను ఉంటావు. దేవుని పని కొరకు దేవుని నిన్ను పిలిచిన ఎడల దేవుని చిత్తానుసారంగా దైవ సహాయం పొంది దేవుని మహిమ కొరకు పని చేయాలని నీవు గ్రహించకపోతే శరీర రీతిగా నీవు దేవుని పని చేయలేవు. బైబిల్లో శరీరమనగా దేవుడు లేని శరీరతత్వం. దేవుని పని చేయుటకు దేవుని వైపు చూడాలి. నీవు చూచే దేవుడు ఎంతో గొప్పవాడు. జేబి ఫిలిప్స్ వ్రాసిన నీ దేవుడు అతి చిన్నవాడు అను పుస్తకములో అతను వ్రాసిన విషయాలతో మనం ఏకీభవించాలి. ఎందుకంటే ఈనాడు అనేక మందికి వారి దేవుడు వారి పెద్ద పెద్ద సమస్యలను తీర్చలేని చిన్న దేవుడు, అనగా మనలను తన పనికి నియమించి మన ద్వారా ఆ పనిని చేయించే గొప్పవాడు కాదు. జకరియా 8 సార్లు యోధా ప్రజలకు తెర తీసివేసినట్లు గొప్పవాడు, బలవంతుడైన దేవుణ్ణి వారికి చూపించి వారి సమస్యలను అధిగమించి దేవుని పనిని జరిగించగల సర్వశక్తిమంతుడైన దేవుడు అన్నిటికీ చాలినవాడని వారికి తెలియజేశాడు. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు దర్యావేసు ఏలుబడియందు 2వ సంవత్సరము షేబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలో నున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని అడుగగా, నాతో మాటలాడు దూత, ఇవి ఏమైనది నేను నీకు తెలియజేతును అనెను. అప్పుడు గొంజి చెట్లలో నిలువబడి ఉన్నవాడు, ఇవి లోకమందంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారు అని చెప్పాను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యోధా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సీయోను విషయములోను అధికాశక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. ఈ విధంగా అదృశ్యుడైన దేవుణ్ణి యోధా ప్రజలకు కనుపరిచాడు. దానియేలు ప్రకటన గ్రంథాల దర్శనాలను పోలినవి జకరియా దర్శనాలు. అవి కష్టతరమైనను గ్రహింపవచ్చును. గొంజి చెట్ల నీడలోనున్న మనుషుడు ఆ సమయములో ఇశ్రాయేలు స్థితి అని పండితులు అభిప్రాయపడుచున్నారు. వారు ఎంతో అధైర్యపడి నిరాశలో ఉండుట, వారు నీడలోనున్నట్లు యున్నను నీడను దాటిపోవారుగా వారున్నారు. పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను విడిపించి ముందుకు నడిపించినట్లు 2 సార్లు కనుగొనగలం. దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి విమోచించి 40 సంవత్సరములు అరణ్యములో నడిపించి కనాను దేశమునకు నడిపించాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములో మిమ్ములను వెలుపలికి రప్పించి వాగ్దాన దేశములోనికి నడిపించానని దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాడు. అదేవిధంగా తన ప్రజలు బబులోనులో ఉండగా పారశిక చక్రవర్తి హృదయమును ప్రేరేపించి శాసనము పుట్టించి ప్రజలు ఇశ్రాయేలు దేశానికి వచ్చినట్లు దేవుడు చేశాడు. 50,000 మంది యూదులు విశ్వాసముతో ధైర్యముతో తిరిగివచ్చి పరిశుద్ధ పట్టణములో దేవాలయమును నిర్మించారు. ఈ విధంగా యోధా ప్రజలు బబులోను నుండి రప్పించబడి యెరూషలేములోనికి వచ్చి స్థిరపడినట్లు దేవుడు చేశాడు. వారి జీవితాలు పాడైయున్నను యెరూషలేము పడిపోయుండగా జకరియా వారికి అదృశ్యుడైన దేవుని చూపించి భవిష్యత్తులో యెరూషలేము ఏ విధంగా ఉంటుందో బయలుపరిచాడు. మీరు దేవునితో నడుచుచున్న ఎడల దేవుడు మీ జీవితంలో జరిగించే నూతన కార్యాల ద్వారా మీ జీవితము ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదిగో నేనొక నూతన కార్యము జరిగింతునని దేవుడు పలుకుట లేఖనములో పలుచోట్ల మనం కనుగొంటాం. దేవుడు మనలను ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు మార్చి ఒక క్రొత్త విషయాన్ని జరిగించడానికి మనము పాత ప్రదేశమును వదలకపోవడమే కారణం. మనం అక్కడనే ఉండుటకు ఇష్టపడి దేవునిపై తిరుగుబాటు చేసి మేము మా పాత స్థలము నుండి రాము అని దేవునికి చెప్తాం. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చినట్లు యోనా గ్రంథములో మనం చూడగలం. ఏ విషయములోనూ దేవుడు మనలను బలవంతం చేయడు. దేవుడు కోరుకున్నది మనము చేయుట వివేకం. నీడ ప్రదేశము నుండి క్రొత్త ప్రదేశమునకు వచ్చుటకు మధ్యనున్న దాటిపోవు అనుభవం 2వ సమస్య. జకరియా ప్రకటించుచున్న యూదులు ఈ దాటిపోవు అనుభవంలో ఉన్నారు. అట్టి ప్రజలను ధైర్యపరుస్తూ ప్రవక్త సందేశాన్ని అందించాడు. క్రొత్త ప్రదేశమునకు దేవుడు మనలను రప్పించిన తర్వాత అక్కడ నివసించుటకు మనలను తగిన వారంగా సిద్ధపరచుట దేవునికి ఎదురయ్యే 3వ సమస్య. మన జీవితములో దేవుడు నూతన కార్యమును జరిగించినప్పుడు ఈ 3 స్థితిల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు యూదులను బబులోను నుండి తీసుకుని వచ్చాడు. వాగ్దాన దేశానికి వారప్పుడే వచ్చి ఉన్నారు. వారు మధ్య మార్గములో ఉండగా జకరియా మొదటి దర్శనం వారికి ఇవ్వబడింది. వారు చెట్ల నీడలోనూ లోయలోనూ ఉన్న అనుభవంలో ఉన్నారు. అప్పటికి యెరూషలేము పాడుపడిపోయింది. జకరియా దర్శనం వలన దేవుడు వారిని కనిపెట్టి చూస్తూ వారి స్థితిని పరిశీలిస్తున్నాడని ప్రజలకు అర్థమైంది. బబులోను నుండి రప్పించినది మొదలుకొని వారిని యెరూషలేములో స్థిరపరచు వరకు శక్తిగల దేవుడు వారి ఎడల పరిస్థితులను సమకూర్చి
జరిగిస్తాడని జకరియా మొదటి దర్శనం యొక్క సందేశ సారం. జకరియా రెండవ దర్శనం మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు వ్రాయబడింది. ఈ దర్శనానికి 4 కొమ్ముల దర్శనం అని పేరు. లేఖనములో కొమ్ము అనేది అధికారానికి గుర్తు. ఎద్దు కొమ్ములతో పొడుచుట అధికారానికి సూచనగా ఉంది. యోధా ప్రజలకు ఆపద కలిగించేవిగా 4 రాజ్యాలున్నాయి. ఈ 4 గొప్ప ప్రపంచ రాజ్యాలు ఏమిటంటే బబులోను, పారశిక దేశము, గ్రీకు దేశము, రోమా సామ్రాజ్యం. జకరియా తెరను తీసి శక్తిగల దేవుణ్ణి ప్రజలకు చూపించాడు. యోధా ప్రజలను జయించనయున్న ఈ 4 రాజ్యాలను సర్వశక్తిగల దేవుడు జయిస్తాడని జకరియా ప్రకటించాడు. ప్రపంచ రాజ్యాలు లేచుట, పడిపోవుట సహజమే. అయితే జకరియా రెండవ దర్శనములో ప్రపంచ రాజ్యాలైన బబులోను, పారశీక, గ్రీకు, రోమా సామ్రాజ్యాలకు మించిన శక్తి యోధా ప్రజలు కలిగి ఉన్నారని తెలియపరిచాడు. బబులోను వలె మిగిలిన ప్రపంచ రాజ్యాలను సర్వశక్తిగల దేవుడు ఓడించునని అధైర్యంగా ఉన్న ప్రజలకు ప్రకటించాడు. దేవుడు తన చిత్తము చొప్పున రాజ్యాలను అధికారములో నియమిస్తూ ఉన్నాడు మరియు పడగొట్టుచూ ఉన్నాడు. జకరియా సందేశము యూదులకెంతో ధైర్యాన్ని కలుగుజేసింది. పడిపోయిన యెరూషలేము విషయమైన దర్శనము జకరియా ప్రజలకు కనుపరిచి, ఒక దినాన్న ఈ పట్టణమునకు ప్రాకారం యొక్క అక్కర ఉండదని, దేవుడే వారి ప్రాకారంగా ఉండి వారిని కాపాడతాడని బయలుపరిచాడు. ఈ పట్టణము గొప్పగా అభివృద్ధి నొందునని, కడవరి కాలమందు యెరూషలేము పట్టణము పొందబోయే ఔన్నత్యమును జకరియా ప్రవచించాడు. 4వ దర్శనములో దేవుని ప్రజలకు విరోధి అయిన సాతాను గురించి కనుపరిచాడు. ప్రియ శ్రోతలారా, సాతానుడు ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? లేఖనముల ప్రకారం సాతానుడు మోసగాడు, వెలుగుదూత. పౌలు సాతానుడు ఈ విధంగా ఉంటాడని తెలియచేయడంలో ఉద్దేశ్యము, అతడు మీ జీవితములో ఏదో ఒక చక్కని రూపములో ప్రవేశిస్తాడు. సాతాను దుష్టుడు, బలమైనవాడు. యేసుప్రభు సాతానుని నేరుగా ఎదుర్కొన్నాడు గాని సాతానుచే పీడింపబడినవారును కాదు. సాతాను యేస్సును అరణ్యములో శోధించినప్పుడు ప్రభు వాక్యముతో సాతానుని ఓడించాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రములు దేవుని ప్రజలకున్న పాపాన్ని సూచిస్తుంది. పాపం వల్లే యూదులు బబులోను చెరకు వెళ్లారు. వారిలో ఆత్మీయ ఉజ్జీవం లేదు. వారు భూసంబంధమైన దేశానికి తిరిగి వచ్చారు గాని దేవుని వైపు వారింకా మళ్ళలేదు. ప్రజలలో ఉన్న ఒప్పుకొనని పాపాలన్నిటిని గూర్చి జకరియా 4వ దర్శనములో వివరించాడు. దేవాలయమును నిర్మించి దేవుని సేవించుటకై మొదట వారు తమ పాపాన్ని గూర్చి ఆలోచన చేయాలని ప్రకటించాడు. అందువలననే మలిన వస్త్రములతోనున్న యెహోషువపై సాతాను నేరం మోపుచున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో సాతానుడు రేయి పగలు నేరము మోపేవాడని వ్రాయబడింది. అయితే సాతానుడు తీసివేయబడినప్పుడు మనము దేవుని రాజ్యములో మహిమలో ఉంటామని ప్రకటన గ్రంథములో స్పష్టముగా బయలుపరచబడింది. దేవుడు మనకు తీర్పు తీర్చువాడు గనుక శిక్ష విధించువాడెవడు అని రోమాపత్రిక 8వ అధ్యాయములో వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు శిలువలో మన పాపముల కొరకై మరణించి మనలను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన నిన్ను నన్ను దేవుడు క్షమించి నీతిమంతులుగా తీర్చగా మన మీద నేరములు మోపువాడెవడు? సాతానుడు విశ్వాసులపై నేరాలు మోపేవాడు. కొన్నిసార్లు విశ్వాసులే విశ్వాసులపై నేరాలు మోపేటట్లు చేస్తాడు. నేనెవరని అని మీరనుకొనుచున్నారని మత్తయి సువార్త 16వ అధ్యాయములో అపోస్తులను అడిగాడు. అందుకు పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు పేతురు వైపు చూచి, రక్త మాంసములు నీకు ఈ సంగతి బయలుపరచలేదు. ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పేతురు, ఆత్మ నీ ద్వారా మాట్లాడుచున్నాడు అని పలికాడు. తరువాత తాను సిలువలో మరణించాలని ప్రభు చెప్పగా
అదే పేతురు ప్రభువును గద్దించి ఆ విధంగా మరణించకూడదని చెప్పాడు. అంతట ప్రభు పేతురు వైపు చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము అని పలికాడు. ఎందుకనగా ఇప్పుడు మాట్లాడుచున్నది తండ్రి కాడు, సాతానుడు. సాతానుడు పేతురు ద్వారా మాట్లాడగలిగితే మరి నీ ద్వారా మాట్లాడలేడా? నీవు నీ తోటి సహోదరులపై నేరాల మోపుచున్నప్పుడు మాట్లాడేది సాతానే. జకరియా 4వ దర్శనములో మలిన వస్త్రాలతోనున్న యెహోషువాపై సాతాను నేరాలు మోపడంలోని భావమిదే. దేవుడు సాతానుని అణచివేసి, నేను మెస్సియాను దేవాలయమునకు బండగా పంపుచున్నాను, మరియు ఈ దేశపు పాపమును ఒక్క దినమందే తీసివేయుదును అని సెలవిచ్చాడు. తెరకు ముందు మలిన వస్త్రాలతో యాజకుడుండగా జకరియాను తెరను తొలగించి మెస్సియాను చూపి ఒక్క దినమందే మెస్సియ పాపాలను పరిహరించునని చక్కగా ప్రవచించాడు. జకరియా 5వ దర్శనములో బంగారు దీపస్తంభమునకున్న 7 దీపములకు నిత్యము తైలము కుమ్మరింపబడుచున్నది. ఈనాటికి కూడా దీపస్తంభముల యొద్ద హెబ్రీయులు ఆరాధన చేస్తారు. తెర ముందు జకరియా ప్రకటించినదేమనగా, యోధా ప్రజలు దేవుని వాక్యము గలవారై లోకానికి వెలుగుగా నుండి లోకానికి దేవుని వాక్యాన్ని ప్రచురించేవారిగా దేవుని చేత నియమింపబడ్డారు. కానివారు చినిగిన దుస్తులతో పడిపోయిన పట్నములో అధైర్యంగా ఉన్నారు. సాతానుడు వారి మీద మోపే నేరం వినండి. మీరు దేవుని ప్రజలయుండి దేవుని వాక్యాన్ని లోకానికి ప్రకటించవలసి ఉండగా మీరు ఇంతటి దుస్థితిలో ఉండుటే ఎలా? అప్పుడు జకరియా తెరతీసివేసి యోధా ప్రజలకు చక్కని వర్తమానం అందించాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. యూదులు కొద్దిమంది అయినా బలహీనులైన వీరి ద్వారానే మెస్సియా భూలోకానికి వచ్చాడు. దేవుని వాక్యం వీరి ద్వారా మనందరి యొద్దకు వచ్చింది. జకరియా 5వ దర్శనములో యోధా ప్రజలు తమకివ్వబడిన పనిలో దేవునిపై ఆధారపడనందున తప్పిపోయారని తెలియజేస్తూ ఉన్నాడు. సాతానుడు మీపై కూడా ఈ విధంగా నేరారోపణ చేస్తున్నాడా? అయితే నీవు సాక్షిగా జీవించాలి. ఈ లోకానికి సంతోషకరమైన జీవితాన్ని, ప్రేమను, శాంతిని, ఆత్మ ఫలాన్ని చూపించాలి. ఒకవేళ నీవు ఏమి చేయలేని నులివెచ్చని స్థితిలో ఉంటే అప్పుడు సాతానుడు ఈ లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండవలసిన నీవు బలహీనుడవైనందున ఉండలేకపోతున్నావని నేరారోపణ చేస్తాడు. నీకు సైన్యము, ఆయుధాలు, రాజ్యము, రాజకీయ బలము అక్కరలేదు. మీరు బలహీనంగా ఉన్న కొద్దిమందిగా ఉన్న ఆయన ఆత్మ వలన వీటిని జరిగిస్తానని దేవుడు బయలుపరిచాడు. పెంతెకోస్తు దినమందు ఈ ప్రవచనము నెరవేరలేదా? పరిశుద్ధాత్మ శక్తిచేత యూదుల ద్వారా సువార్త భూదిగంతాల వరకు వ్యాపించింది. ఈ విషయాలను నీ ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని నీవు దేవుని సాక్షిగా ఉండాలని జకరియా సందేశములోని ఉద్దేశ్యం. జకరియా భారముతో దేవుని వాక్కులను దర్శనాల ద్వారా తన గ్రంథములో బయలుపరిచాడు. జకరియా చివరి దర్శనములో 20 మూరల పొడవు 10 మూరల వెడల్పు గల ఎగిరే పుస్తకం ఉంది. దేవుడు పాపముతో నిండిన ఈ భూలోకానికి శిక్ష విధిస్తాడని, పాపమును అణచివేస్తాడని యోధా ప్రజలు గ్రహించాలని ఈ దర్శనం యొక్క ఉద్దేశ్యం. యూదులపై గొప్ప నాశనమును దేవుడు ఎందుకు అనుమతించాడు? 60 లక్షల మంది యూదులు మరణించారు గదా. దేవుడు ఈ విధంగా జరుగుటకు ఎందుకు అనుమతించాడని కొందరంటూ ఉంటారు. యూదులను హింసించిన వ్యవస్థను దేవుడు అణచివేస్తాడు. దేవుడు పాపానికి శిక్ష విధించి దానిని ఆపివేస్తాడని ఎగిరే పుస్తకం యొక్క సందేశం. ప్రియ శ్రోతలారా, మీరు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? మీ జీవితములో మీకు సంభవింపబోవు దుఃఖకరమైన సంఘటనలేమిటి? అయితే మీరు అదృశ్యుడైన దేవుని వైపు చూడాలి. జకరియా ప్రజలకు కలిగే భయంకరమైన అధైర్యపరిచే విషయాలను గురించి ప్రస్తావిస్తూ తెర తీసివేసి వారికి అదృశ్యుడైన దేవుని శక్తిని చూపి దేవుని వలన వారు ఏ విధంగా ప్రతికూల పరిస్థితుల్లో జయ జీవితము పొందగలరో చూపించాడు. మెస్సియాను గూర్చిన
ప్రవచనాలతో ప్రజలకు నిరీక్షణ కలిగించాడు. దేవుడు మన పక్షముగా ఉండి మన ప్రతికూల పరిస్థితుల్లో ఏ విధంగా పనిచేయుచున్నాడో మనకు దేవుడు తెలియచేయనట్లు ప్రార్థిద్దాం. సర్వశక్తి సంపన్నుడైన దేవుని స్వాధీనములో సమస్తమును ఉన్నవని గ్రహించుదాం. దైవాశిస్సులు. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.